బాపట్ల జిల్లా సమాచార లేఖ. రాష్ట్ర మంత్రివర్గంలో జిల్లా నుంచి ప్రాతినిధ్యం, నూతన జిల్లా కలెక్టర్ నియామకం, ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఇసుక విధానం అమలు, ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలు తదితర అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి సమ్మెట స్వామినాథ్. దేశంలో వ్యవసాయ ఉత్పాదకత, వనరుల వినియోగాన్ని పెంచడానికి కృత్రిమ మేధస్సు, డ్రోన్, రిమోట్ సెన్సింగ్ వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ పరిశోధన విద్యార్థులు అందిపుచ్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. జిల్లా కేంద్రమైన బాపట్లలోని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 56వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర రోడ్లు, రవాణా, రహదారులు మంత్రి నితిన్ గడ్కరీని బాపట్ల లోక్సభ సభ్యులు తేనేటి కృష్ణప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో బాపట్ల పార్లమెంటు పరిధిలోని పలు అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంటుందని, అటువంటి యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని బాపట్ల జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వివిధ కళాశాలల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. చీరాల మండలం ఈపురపాలెం సంచలనం కలిగించిన యువతి అత్యాచారం కేసును 36 గంటల లోపుగా ఛేదించి నేరానికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించిన క్రమంలో ఈ కేసులో విశేష ప్రతిభ చూపినటువంటి 21 మంది పోలీసు అధికారులకు, సిబ్బందికి జిల్లా ఎస్పీ ప్రశంసా పత్రాలను అందజేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తుందని ఏపీ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నగదు పంపిణీ కార్యక్రమాన్ని రేపల్లి నియోజకవర్గంలో మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. భారతదేశంలో అత్యంత ఎక్కువ నగదును పెన్షన్గా అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నగదు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఎన్నికల వ్యయానికి సంబంధించిన దస్తాలను ఈ నెల 4వ తేదీలోగా విధిగా ఎన్నికల కమిషన్కు నివేదించాలని బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. చీరాల పట్టణంలోని రేషన్ దుకాణాలపై జిల్లా విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. పట్టణంలోని 31, 32 రేషన్ దుకాణాలలో 95 బియ్యం బస్తాలకు పైగా వ్యత్యాసం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో ఆ షాపులను సీజ్ చేశారు. బాపట్ల జిల్లా నూతన కలెక్టర్గా జె వెంకటమురళి నియమితులయ్యారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. కాగా బాపట్ల జిల్లా ఆవిర్భవించిన 2 ఏళ్లలో మురళీకృష్ణ 3వ కలెక్టర్గా నియమితులవటం విశేషం. ఉచిత ఇసుక నూతన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిందని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి ప్రకటించారు. ఇసుక నూతన విధానంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో జరిగింది. పశుపక్షాల నుంచి సంక్రమించే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బాపట్ల జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ హనుమంతరావు అన్నారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా ఆయన అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లాలోని పర్చూరు, చీరాల, ఇంకొల్లు మండలాల్లో ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు నకిలీ విత్తనాలు, నాసిరకమైన పురుగు మందులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోస్టల్ కారిడార్గా బాపట్ల జిల్లాలోని చీరాల, బాపట్ల ప్రాంత అభివృద్ధికి పునాదులు పడనున్నాయని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో ఆదర్శ నగరంగా చీరాల ఎదుగుతుందని బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ అన్నారు. వేటపాలెంలోని ఆర్యవైశ్య సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏపీలో ఉచిత ఇసుక విధాన అమలులో భాగంగా బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో స్టాక్ పాయింట్స్ ద్వారా ఉచిత ఇసుక పథకాన్ని మాజీ మంత్రి, వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి కలిసి ప్రారంభించారు. ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగనన్న విద్యా దీవెన పేరును తొలగించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా దీవెన పేరును పెట్టడాన్ని స్వాగతిస్తూ చీరాలలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సీఎం చంద్రబాబు చిత్రపటాలకి టీడీపీ నేతలు, దళిత సంఘాల నాయకులు అభిషేకం చేశారు. ప్రజలకు తక్కువ ధరకు ఇసుకను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందని బాపట్ల ఎంపీ తేనేటి కృష్ణప్రసాద్ అన్నారు. బాపట్ల మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన స్టాక్ పాయింట్ను ఎమ్మెల్యే నరేంద్రవరంతో కలిసి ఆయన ప్రారంభించారు. నిత్యావసర సరుకుల ధరలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి చెప్పారు. దాల్ మిల్లర్ అసోసియేషన్ నాయకులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. బాపట్ల జిల్లాను అభివృద్ధి చేసే క్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు, అధికారులు పరిచయ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అందరి సహకారంతో ప్రజలకు మేలు జరిగేలా పనిచేస్తానని బాపట్ల జిల్లా నూతన సంయుక్త కలెక్టర్ బి సుబ్బారావు తెలిపారు. జిల్లా సంయుక్త కలెక్టర్గా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు బాపట్ల జిల్లా సమాచార లేఖను విన్నారు. మరికొన్ని వార్తా విశేషాలతో ఆగస్టు నెల సమాచార లేఖలో కలుద్దాం. బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి సమ్మెట స్వామినాథ్.